an undivided heart. We are going to speak about the topic so called undivided heart. విభజించబడని హృదయం గురించి మనం ఇవాళ మాట్లాడబడుతున్నాం. అదేంటండి విభజించబడని హృదయం అనగానే మీకు అర్థమైపో ఉండొచ్చు. అన్డివైడెడ్ హార్ట్. ఇప్పుడు నేను ఎవరన్నా అడిగాను అనుకోండి, ఫర్ సపోజ్ స్వర్ణలత గారిని అడిగారు అనుకోండి, మీకు ఎవరంటే బాగా ఇష్టం అన్నాం అనుకోండి, నాకు దేవుడు అంటే బాగా ఇష్టం అంటారు. ఓకే, మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం అంటే నాకు శరత్ గారు అంటే బాగా ఇష్టం అంట. ఒకప్పుడు శరత్ గారు అంటే ఇష్టం ఉండేదండి, బిడ్డ పుట్టిన తర్వాత బాబీ అంటేనే నాకు బాగా ఇష్టం అండి అని చెప్పండొచ్చు. ఓకే, రెస్టారెంట్కి వెళ్ళాక ఏమి ఇష్టం అంటే నాకు ఈ మెనూ అంటే ఇష్టం అండి. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బట్టలు అంటే ఇష్టం అండి. బండి కొన్నప్పుడు ఈ బండి, ఇల్లు కొన్నప్పుడు ఈ ఇల్లు. చాయిసెస్ ఉంటాయి, మనకి ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్క రంగంలో ఒక ఇష్టం ఉంటుంది. ఎస్, ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే అది అక్కడ ఒకటి, అట్లాగే మరి ఇండియన్ క్యూజిన్కి వెళ్తే అక్కడ ఒకటి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫుడ్ నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక బండి నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక కార్ నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక పెన్, ఒక మొబైల్ ఫోన్, ఒక్కొక్కటి టేస్ట్లు ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని దగ్గర వచ్చేసరికల్లా నీకు మరి ఇంకేమీ ఇష్టం ఉండకూడదు. నీకు ఇష్టమైన ఏవి కూడా దేవుని ఇష్టం ముందు నుంచోకూడదు. నీకు ఇష్టమైన ఏది కూడా దేవుని దగ్గర నువ్వు నిలబెట్టకూడదు. దేవునికి నీకు మధ్యలో ఏమి పెట్టద్దు, దేవునికి నీకు వెనకాల ఏమి పెట్టద్దు, దేవునికి నీకు పక్కన ఏది పెట్టద్దు. దేవుని వచ్చాక దేవుడు తప్ప ఇంకేదీ లేదు. అన్డివైడెడ్ హార్ట్. ఎప్పుడైతే మనకి ఈ డివిజన్ కలుగుతుందో అక్కడ దేవుని మనం పూర్తిగా ఏమి చేయలేము. అసలు మనం ఒక క్రైస్తవుడు అనిపించుకోము. మనం ప్రతి దాంట్లో మనం ఉండాలి, ప్రతి దాంట్లో నేను ఉండాలి, ప్రతి దాంట్లో నేను చెప్పించేయాలి. అసలు నేను కాదు నీవు, అసలు నీ హృదయమే నీది కాదు. ఆ టైం వస్తే నిజం చెప్పాలంటే మీ హృదయాలు ఏదైతే ఉన్నాయో అదే మీది కాకుండా ఉండాలి, మొత్తం ఆయనే ఉండాలి. మీకంటూ చోటు ఉండకూడదు. మీకే చోటు లేనప్పుడు మీ ఆశలకు, మీ క్రియలకు, మీ మాటలకు, మీ పెత్తనాలకు దేనికి కూడా చోటు ఉండదు. మరి ఇంకా అటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ఎంతవరకు సాధ్యం ఈ సమకాలీన రోజుల్లో? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమేనా? సాధ్యం కావాలని వాక్యం చెప్తుంది. కానీ నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ యొక్క సహజ రోజులలో ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. మరి సాధ్యం కానిది సాధ్యమయ్యేలాగా ఉండాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించాలి. ఇక్కడ తగ్గించుకోవాలని మాట్లాడటంలా నువ్వు జీరో, నువ్వు శూన్యమైపోవాలి, దేవుడే అంతా అవ్వాలి. అప్పుడే నీ యొక్క హృదయం పరిపూర్ణంగా 100% ఇవ్వగలవు. 10%, 20%, 50%, 60% ఇచ్చి ఏంటండి, ఇచ్చి 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయమాట. ఎగ్జామ్లో 5 చాప్టర్లు ఉంటాయి మ్యాక్సిమం. డిగ్రీలో చాలా డిగ్రీ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్లో కానీ మొత్తం 5 చాప్టర్లే ఉంటాయి. లేకపోతే క్వశ్చన్ పేపర్లో 5 సెక్షన్లు ఉంటాయి అనుకుందాం. ఈ 5 చాప్టర్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఉజ్జాయింపుగా మాట్లాడుతున్నాను, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదో అనుకుందాం కొంతసేపు. ఈ 5 చాప్టర్లోనే క్వశ్చన్స్ వస్తాయి. నేను 3 చాప్టర్లు బాగా చదివి ఆఖరి 2 చాప్టర్లు వదిలేసి 50కి 50 రావాలంటే కుదురుతుందా అని అడుగుతున్నాను నేను. కానీ ఈ 3 చాప్టర్లు బాగా చదివి దాంట్లో కొన్ని ఆన్సర్లు మర్చిపోయినా, గుర్తుండకపోయినా అట్లీస్ట్ సగమన్నా వస్తాయా మనకి మార్కులు? రావు. అంటే ఒక 5 ప్రశ్నల్లో నేను 3 ప్రశ్నలు చదివితే ఆ 2 ప్రశ్నలు చదవకుండానే ఆ 5 ప్రశ్నలు 2 ప్రశ్నలు జవాబే రాయకపోతే నాకు 70% ఎలా వస్తుంది? వస్తుందా? వాస్తవానికి వస్తుందా అండి? రాదు. 100% వస్తుందమ్మా? ఎట్టి పరిస్థితులు అన్నా తలకింద తపస్సు చేస్తే, ఏడిస్తే
ఎగిరితే, బాగా బాధపడితే, రాత్రంతా ఏడిస్తే వస్తుందా? పోనీ చదివితే వస్తుందా? ఆ రెండు కూడా ఎస్. ఇప్పుడు ఈ హృదయము పరిపూర్ణతతో ఉండాలి. అది విభజించబడకూడదు. నా భర్తకింత, నా బిడ్డలకింత, మా అమ్మకింత, మా అత్తకింత, మిగిలినంత నీకే కదయ్యా. అవి పని చేయమంటున్నాడు. ఎందుకు పని చేయవో వాళ్ళు నేర్చుకున్నాం. పాయింట్ నెంబర్ 1, ఎ కాల్ టు హోల్ హార్టెడ్ డివోషన్. పరిపూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. పరిపూర్ణ హృదయంతో దేవుని మనము ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఆరాధన ఇది కాదు. ఆరాధించడం అంటే పాటలు పాడటం కాదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధించడం అంటే దేవుని స్తుతి చేయడం కాదు. ఈ స్తుతిని అర్పించటము, దేవుని ఆరాధించడం ఇది ఒక పార్ట్ అంతే. పాటలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, గొంతులు ఎత్తి ఎలుగెత్తి పాడటం అనేది ఒక ఆరాధించడంలో ఒకానొక క్రియ. అదే క్రియ కాదు. గుర్తుపెట్టుకోండి. పాటలు పాడేస్తే మాత్రం ఆరాధన అయిపోద్ది, కీర్తనలు పాడేస్తే ఆరాధన అయిపోద్ది. నో 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 నో, ఇట్స్ ఎ డివోషన్. ఆరాధించడం అంటే ఇట్స్ ఎ వర్షిప్, ఇట్స్ ఎ డివోషన్ టు ద లార్డ్. అది మనం పాటలు పాడుతున్నప్పుడు ఉండాలి, వాక్యం వింటున్నప్పుడు ఉండాలి, వాక్యం చెప్పేటప్పుడు ఉండాలి, కానుకలు వేసేటప్పుడు ఉండాలి, దశంభాగం వచ్చేటప్పుడు ఉండాలి, బల్లారాధనలో ఉండాలి, ఆఖరి అంతం ప్రార్థనలో ఉండాలి, వెళ్ళేటప్పుడు ఉండాలి, వచ్చేటప్పుడు ఉండాలి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఉండాలి, మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ఉండాలి, కిచెన్ గదిలో ఉన్నప్పుడు ఉండాలి, మీరు జాబ్లో ఉన్నప్పుడు ఉండాలి, బండి మీద ఉన్నప్పుడు ఉండాలి, కారులో, మీరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూలో ఉంటే దేవునికి మీకు కనెక్ట్ అయ్యి ఉండాలి. పాటలు పాడినంత మాత్రాన ఆరాధన కాదు. ఇట్స్ నాట్ వర్షిప్. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ వర్షిప్. చాలా ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో చూసుకున్నట్లయితే. ఒక ఆమె కాలు దగ్గర పడిపోయి యేసుని ఏడ్చుకుంటూ ఆ జుట్టుతో తుడుస్తుంది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వర్షిప్ టు ద లార్డ్. ఇంకొక అమ్మ పొద్దున్నే లేచి ఆలయంలో కూర్చొని ఆయన పేరేంటి, ప్రవక్త సమూయేలు ప్రవక్త తల్లి పొద్దున్నే ఆలయంలో కూర్చొని ఏడ్చుకుంటూ దేవునితో చేస్తుంది. ఆమె పొద్దున్నే మత్తురాలు ఏం తాగింది అనుకున్నారు. ఆమె దేవునికి ఆరాధన చేస్తుంది. కళ్ళెమ్మ నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మూలుగులతో మనం ఆరాధిస్తాము. మూలుగు, ఏడుపు, మరి దీన్ని కూడా ఆరాధన అంటారా? లేకపోతే ఎస్వి బాధపడిన వచ్చి పాడితేనే ఆరాధన? లేకపోతే గొప్ప గొప్ప సింగర్లు వచ్చి సినిమా పాటలు పాడే వాళ్ళందరిని వచ్చి పాడిస్తేనే ఆరాధన అవుద్దా? దేవుడు తెలియని వాళ్ళు పాడితే అది ఆరాధన అవుదండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎరిగి హృదయంలో నింపుకొని మూలుగులతో చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్కటి కూడా ఆరాధనే. ప్రార్థన చేస్తున్నామా, అది కూడా వర్షిప్ ద లార్డ్. మోకరించి ఎంతో బాధతో కుమిలిపోతాం, అది కూడా దేవునికి చేసే ఆరాధన. ఇది పాటలు పాడినంత మాత్రమే దేవునికి ఆరాధన కాదు ప్రియమైన దేవుని బిడ్డారా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనము. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడు యెహోవాను ప్రేమింపవలెను. ఇదే కొత్త నిబంధనలో ఉంది. మళ్ళీ అక్కడ ఇక్కడ దేవుడేం మారలా, అక్కడ ఇక్కడ ప్రజలేం మారలా. పూర్ణ ఆత్మతోటి, పూర్ణ హృదయంతోటి, పూర్ణ శక్తితోటి దేవుని ఆరాధించాలి. బయట సింగర్లు పాడితే పూర్ణ ఆత్మ ఉండదండి. పూర్ణ హృదయం, పూర్ణ టాలెంట్ వాడతారంతే. దేవుడు నింపుకొని పాడరు, దేవుడు నింపుకోకుండా పాడతారు వాళ్ళు. ఇట్స్ నాట్ ఎ వర్షిప్. ఎప్పుడైతే నువ్వు దేవుడిని మొత్తం నింపుకొని నీ పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తి అన్నిటినీ అక్కడ దారపోసి నువ్వు ములుగుతావు, ఏడుస్తావు, కూర్చుంటావు, మోకరిల్లుతావు, సాష్టాంగ పడతావు, ఏమన్నా చెయ్యి, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ యాజ్ వర్షిప్ టు ద లార్డ్. దావీదు ఆత్మూరుడే ఎగురుకుంటూ నాట్యం చేస్తున్నాడు, అది ఆరాధన. అబ్రహాము
తన కుమారుణ్ణి దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. ఏంటి? బలిస్తున్నాడు. అది ఆరాధన. మోషే, నువ్వు చేయి చాపు, నీ కర్ర చాపు, దొడ్డు కర్ర చాపు. దట్ ఈస్ ద వర్షిప్ టు ద లార్డ్. డూ వాట్ ఎవర్ గాడ్ సేస్ అండ్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ వర్షిప్ టు ద లార్డ్. దేవుడు ఏంటో చెయ్యండి, అది కౌంట్ అవుద్ది దేవుని వర్షిప్ కింద. పాటలు పాడినంత మాత్రాన ఇవాళ మనం పాడొచ్చండి, ఏదో గొంతులు బాగున్నాయని. గొంతులు బాగున్న చాలా మంది ఉన్నారు. మరి ఆల్సంగా దేవుడు పాటలు అంగీకరించడా? రేపు నా గొంతు పోద్ది, గొంతే లేదు, మాట్లాడలేను, సరే పాడలేను అంటే అప్పుడు దేవుడిని ఆరాధన అంగీకరించడా? అంటే చేస్తేనే ఆరాధిస్తున్నా. ఇంకా ఆరాధించిన దేవుడు మంచి స్వరములతో గాత్రాలతో పాడుతున్న దేవుడు ఆరాధిస్తాడంటే ఎంతమంది మనం డిస్క్వాలిఫై అయిపోతాం మనం. నిన్న మొన్న ఆమెకి నోరే గొంతులోంచి మాటే రాలా. పాస్టర్ అమ్మ గారికి గొంతంతా పడిపోయింది. అంటే ఇంక దేవుడు ఆరాధన తీసుకోవడం. ఇంకా దేవుడు వాట్ ఎవర్ యూ డూ గాడ్ విల్ నాట్ టేక్, ఇజంట్ ఇట్? నో 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 మై ఫ్రెండ్స్. ఎక్కడైతే, ఏ పనులు అయితే, ఏ క్రియలు అయితే, ఏ విశ్వాసంలో అయితే నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏదైనప్పటికీ ఐ డోంట్ కేర్, ఈవెన్ గాడ్ డోంట్ కేర్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసు శక్తితోటి నువ్వు చేసే ప్రతి ఒక్కటి దేవునికి అది ఆరాధనే. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు. నీ పని ఏదైతే ఉందో ఆ పని కూడా పూర్ణాత్మతోటి, పూర్ణ బల, పూర్ణ శక్తి చేయి. దట్ ఈస్ అ వర్షిప్. ఏదన్నా చేయండి, మీరు ఏ పనైనా చేయండి పూర్ణాత్మతోటి, పూర్ణ బలం, పూర్ణ శక్తి. అంటే ఇప్పుడు దొంగతనం కూడా పూర్ణాత్మతోటి, పూర్ణ బలం, పూర్ణ శక్తి. అంటే నీ పూర్ణ ఆత్మ ఉండదండి దాంట్లో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి సహాయంగా ఉండడం ఆ పనిలో. దొంగ నోట్లు వేద్దామండి పూర్ణ ఆత్మ, పూర్ణ బలంతో, నీ పూర్ణ బలంతో నువ్వు వేయొచ్చేమో, పూర్ణ శక్తితో నువ్వు వేయొచ్చేమో, పూర్ణ ఆత్మతో నువ్వు చేయలేవు. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో కూడా చేయలేవు. భయం ఉంటుంది, ఒకవేళ దొరికితే ఏంటి పరిస్థితి అని భయం ఉంటుంది. యూ కెనాట్ డూ రాంగ్ థింగ్స్ విత్ ద హోల్ హార్టెడ్నెస్. ఏదైనా మంచి చేయాలంటే పరిపూర్ణ హృదయంతో చేయగలవు, కానీ చెడు చేయాలంటే చేయలేవు పరిపూర్ణ హృదయంతో. ఏ పని చేసినా పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ శక్తితో, పరిపూర్ణ ఆత్మతో చేస్తే అది ఆరాధనే. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1 మళ్ళొకసారి చెప్తాను వినండి. ఏ కాల్ టు హోల్ హార్టెడ్నెస్ డివోషన్. ఏ హోల్ హార్టెడ్ డివోషన్. పరిపూర్ణ హృదయంతో దేవుని మనము ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణమైన ఆరాధన మనం ఇవ్వలేకపోతే అనవసరము. మీరు ఏ పనైనా చేయండి, మీరు ఏ పనైనా చేయండి, దాంట్లో పూర్ణాత్మ, పూర్ణ హృదయం, పూర్ణ మనస్తత్వము ఉంటే అది దేవునికి ఇచ్చే ఆరాధనే. పాటలు పాడినంత మాత్రమే ఆరాధన కాదు. మీరు ఏ పనైనా చేయండి, మూలుగులతో చేయండి. అబ్రహాము ఇస్సాకు ఇచ్చినప్పుడు అది ఆరాధనే. దేవుడు చెప్పే పని ఏ పనైనా చేయండి, ఆ పని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతో అయి ఉండాలి. దేవుడు చెప్పిన పని అదే ఆరాధన దేవునికి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, ఎంబ్రేసింగ్ కంటెంట్మెంట్ అండ్ ట్రస్ట్. తృప్తి, నమ్మకాన్ని హత్తుకొని ఉండాలి. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ కంటెంట్మెంట్ అండ్ ట్రస్ట్. తృప్తి కలిగి ఉండాలి జీవితంలో, నమ్మకము కలిగి ఉండాలి. ఇది రెండు చాలా చాలా ముఖ్యమైన విషయాలు. తృప్తి, నమ్మకం. చాలా మంది జీవితాలు తృప్తి ఉండదు. ఈ తృప్తి ఎలా ఉంటుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఇవాళ నేనేదైతే కలిగి ఉన్నానో దాన్ని బట్టి నాకు తృప్తి కలగలేదంటే రేపు రాబోయే రోజుల్లో నాకు ఏది కలగదు. దేవుని దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి. మీకంటే మీరు ఫీల్ అవుతారని నాకు నేనే ఆపాదించుకోలేని సెంటెన్స్. ఈ రోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో దానిని బట్టి నేను తృప్తిగా లేకపోతే రేపటి రోజు నేను దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేను. ఎందుకంటే వాడికి ఏది ఇచ్చే తృప్తి లేదు. ఏది ఇవ్వాలి తృప్తి లేనోడికి? చెప్పండి. ఏ ఇచ్చే తృప్తి లేనోడికి ఏమి ఇచ్చి తృప్తి పడతాడు? శరత్ గారు ఒక ఆన్సర్ ఇవ్వండి. ఏమిచ్చినా తృప్తి లేనోడికి ఏమిచ్చి తృప్తి పడతాడు? నో, నెవర్. ఏమిచ్చిన తృప్తి లేనోడికి ఏమిచ్చిన తృప్తి పడదు. సో మనకే ఎంత కామన్ సెన్స్ ఉంటే మరి ఆయనకి ఎంత ఉండాలా? సో మనకి దేవుని దగ్గర నుంచి ఏది కలిగిందో అది చిన్నదై ఉండొచ్చు ఈరోజు, లేకపోతే మీకు పెద్ద వచ్చి ఉండొచ్చు, నాకు ఈరోజు చిన్నది వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే పెద్ద, అదే చిన్నది. ఇట్లా ఇచ్చే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, చిన్నదైనా పర్లేదు, అది నువ్వు ఇచ్చావు చాలా, థ్యాంక్ యూ సో మచ్. ఈ మనస్తత్వం ఉండాలి. ఎప్పుడైతే ఈ మనస్తత్వం లేకుండా పక్కన వాళ్ళకి పెద్దది, నాది చిన్నది,
లేకపోతే పక్కన వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చారు, నాకు చాలా తక్కువ ఇచ్చారు అని నువ్వు బాధపడుతున్నప్పుడు, తృప్తి లేకుండా ఉన్నప్పుడు, అస్సలు లేదుగా ఏదో ఒకటి వచ్చిందిగా అని లేకుండా వాళ్ళకంటే నాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చింది, తృప్తి లేకపోవటం. ఈ తృప్తి లేకపోతే మనిషి ఆశీర్వదించబడలేడు, మనిషి ఎదగలేడు, దేవుని యొక్క కృపని వాడు పోగొట్టుకుంటాడు. కృప రాదు, తృప్తి లేని వాడికి కృప లేదు. కృప ఎట్లా ఉంటుంది? అనుభవించే కొలది ఉంటుంది. మీరు ఎక్కువ అనుభవిస్తున్నారు దేవుని కృప, నేను తక్కువ అనుభవిస్తున్నాను, ఇప్పుడు నాకు తృప్తి లేదు, వాళ్ళు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చిందని. నేను ఉన్నదాన్ని కూడా నేను పోగొట్టుకుంటున్నాను, వాళ్ళు ఎక్కువ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటున్నారు. అట్లాగే నమ్మకాన్ని. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనము, మాథ్యూస్ చాప్టర్ 6 and verse 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నాడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, దాసుడు ఉండలేడు. అంటే మన హృదయం అనేది ఇద్దరితో పంచుకోలేం, ముగ్గురితోనూ పంచుకోలేం, నలుగురితో అసలు పంచుకోలేం. హృదయం అనేది ఒకరితోనే పంచుకోగలం, అది గుర్తుపెట్టుకో. హృదయం అనేది పంచుకోవడానికి కోసం కాదు, ఇది చీరలో జాకెట్లో కాదు, లేకపోతే బట్టలు కాదు పంచుకోవడానికి. హృదయం అనేది విభజించబడకూడదు, హృదయం అనేది పంచుకోకూడదు, పంపకాలు అసలు చేయకూడదు. నా హృదయం అంతా నువ్వే ఉన్నావు, నా హృదయం నిండిపోయావు, ఇవన్నీ ఉట్టి మాటలు. నేను చాలా చెప్తూ ఉంటాను మా పాస్టర్ అమ్మ గారికి ఇట్లాంటి మాటలు. ఆమెకి తెలుసు, నవ్వుతానే ఉంటుంది, అంటాను. చాలా చెప్తాను ఇట్లాంటి మాటలు, నేను అన్ని ఉట్టి మాటలు ఆమె అంటది. నీకు తెలిసిపోయినాయిగా, ఏదో నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పాను అంతే. నిజంగా అట్లా ఉండలేము. పరిపూర్ణమైన హృదయంతోనూ, పరిపూర్ణమైన మనసు, ఏదైనా సరే ఒకటి పరిపూర్ణంగా ఉండి ఒక దాంతో నింపినప్పుడు ఇంకో దాంతో నింపలేము. ట్యాంక్లో మొత్తము ద్రాక్షరసంతో నింపి మళ్ళీ నీళ్ళతో నింపలేము. అయితే ద్రాక్షరసన బయటికి పోవాలి, నీళ్ళన్నా బయటికి పోవాలి, రెండు ఒక దాంట్లో ఎమడలేవు. ఎప్పుడు కూడా ఒక హృదయంలో ఎమడలేవు. మన మాటలకి ఏంటంటే పోయిట్రీ, ఇది బాగా మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, మనుషుల్ని నైస్ చేయడానికి, మనుషుల్ని కూల్ చేయడానికి, మనుషుల్ని ఫ్లాట్ చేయడానికి వాడే మాటలు ఇవన్నీ. ఎస్, ఎవరన్నా భార్య వచ్చి నా మనసులో అంతా నువ్వే అన్నాడు, అస్సలు. ఒకవేళ ఒక భార్య ఒక భర్తని హృదయంలో నింపుదామని చూసిందంటే ఆయనకి ద్రోహం చేసినట్టు. నీ పూర్ణాత్మ, నీ పూర్ణ బలం, నీ పూర్ణ మనసు ఏమైంది? మళ్ళీ దాంతో అక్కడ తాగరుగా. జ్యువెలరీ అని, బిడ్డలని అన్నీ ఉంటాయి, అవన్నీ నింపుకుంటా పోతుంటే అసలు ఆయనకి ద్రోహం చేస్తున్నాం కదా. నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని నిశ్చితార్థం చేసుకొని వెళ్ళాడు. ఈ లోకానుసారంగా మనకు ఒక భర్త, ఒక భార్య, ఒక బిడ్డలు ఉండాలి కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు. అది శారీరకంగా రెండు ఆత్మలు కలిసి నిశ్చితార్థం చేసుకొని వెళ్ళాడు. నిశ్చితార్థం చేసుకొని ఆ వరుడు బయటికి వెళ్ళినప్పుడు హృదయంలోనికి ఇంకేదైనా వస్తే దాన్ని ఏమంటారు? మళ్ళీ వచ్చి ఏం చేస్తా అన్నాడు? వివాహం చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్ళి అంటే తాళి కట్టి, ఈ పెళ్ళి అంటే ఒక కలయిక, ఏకాత్మ కలయిక. అందుకే రెండు ఆత్మలు కలుపుతారు పెళ్లిలో. ఇద్దరు వేరు వేరు కాదు, ఇప్పుడు ఒకటి అని మాట్లాడతారు. శారీరకంగా ఒకటి, ఇద్దరు శారీరకంగా ఒకటి. అట్లాగే ఈ ఆత్మ ఆయన ఇచ్చాడు, అందరికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఒకటిగా అయిపోద్ది మళ్ళీ. ఎస్ మై ఫ్రెండ్స్, ఎవరు ఇంకోటి పెట్టుకోలేరు. నా మనసులో అంతా నువ్వే ఉన్నావు, నా ఆలోచనలన్నీ నువ్వే ఉన్నాయి. ఎట్టుంటారు? ఒకవేళ ఉన్నారంటే ఆయన లేడు అంతే. ఆయన ఉన్న చోట మరి ఇంకెవరు అక్కడ ఉండలేరు.
ఉంటే ఒకవేళ ఆయన లేనట. ఎందుకంటే దేవుడు అడుగుతుంది పరిపూర్ణమైన హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసు, పూర్ణ శక్తి. ఈ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మీ ఆరాధన అంటే మళ్ళీ వచ్చి పాటలు పాడటమే కాదు, మీరు ఏ పని చేసినా అది ఆరాధన. మరి ఎట్లా నింపుకోగలం మన మీ హృదయంలో మీ హృదయంలో మీ బిడ్డలు ఉన్నారా అంటే భర్తలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, అబ్బో అందరూ ఉన్నారు. ఎట్లుంటారు అందరూ? మీ ఆలోచనలు అయ్యి అంతే. అవన్నీ మీ ఆలోచనలు. మీ ఆలోచనలకి షిఫ్ట్ చేయమాకండి హృదయానికి. ఆ హృదయం ఆయనది. ఆ హార్ట్ బిలాంగ్స్ టు ద లార్డ్, ఆ కంప్లీట్ హార్ట్. ఆలోచనలు అయ్యి, మనసు కాదది. ఈ ఆలోచనలు బట్టి ఏమవుతాయంటే మనకు ఒకరి మీద ఇష్టం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు నా బిడ్డలు, వీళ్ళ భర్త, నా భార్య, ఇదంతా ఇష్టం కలుగుతూ ఉంటుంది ఆలోచనలు బట్టి. కానీ మనసు, నీ హృదయము దేవునికే సొంతం. అప్పుడే పరిపూర్ణమైన ఆరాధన అవుతుంది. పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ. సో పాయింట్ నెంబర్ 2, ఎంబ్రేసింగ్ కంటెంట్మెంట్ అండ్ ట్రస్ట్. ఏంటంటే మనము నమ్మకాన్ని అదే మాదిరిగా తృప్తి కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆ రెండు లేకపోతే చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేవుని నిండకపోతే, తృప్తి లేకపోతే దేవుని మనం పూర్తిగా ఆధారపడలేము. దేవుని దగ్గర నుండి పూర్తిగా మనం ఏది కూడా పొందుకోలేము, సంపాదించుకోలేము దేవుని దగ్గర నుండి. పాయింట్ నెంబర్ 3, ద బ్లెస్సింగ్ ఆఫ్ సింగిల్నెస్ ఆఫ్ హార్ట్. సంపూర్ణ హృదయం ఒక ఆశీర్వాదం. ఇప్పుడు చాలా మందికి మన హృదయాల్లో చాలా కోరికలు ఉంటాయి, అన్ని నింపేస్తూ ఉంటాం, అందరితో నింపేస్తూ ఉంటాం. దానివల్ల దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. సంపూర్ణంగా సింగిల్గా ఉండాలి ఆ హృదయం. ఆ హార్ట్ టు ద లార్డ్ మస్ట్ బి సింగిల్, నో మింగిల్. గుర్తుపెట్టుకోండి, ఆ సింగిల్ హార్ట్, సింగిల్ మైండ్, ఆ మైండ్ సెట్ చాలా సింగిల్గా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే మీరు గమనించండి, 10 మంది గ్రూప్లో ఉండటం కంటే 5 గ్రూప్లో ఉండటం మేలు. 5తో ఉండటం కంటే 2తో ఉండటం మేలు. 2తో ఉండటం కంటే 1తో ఉండటం మేలు. 1తో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మేలు. ఒంటరిగా ఉండేవాడు చాలా బలవంతుడు. ఒంటరిగా వెళ్ళి షాప్కి వెళ్ళి రావటం అనేది గొప్ప బలం. ఒంటరిగా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తిని రావటం అనేది గొప్ప బలం. ఒంటరిగా నిలబడటం అనేది చాలా బలం. అందుకే మీరు చూడండి, దేవుడు ఎవరు నిలబెట్టాడో వాడు ఒంటరిగానే ఉంటాడు. ఎత్తకండి, ఎవరు ఇద్దరిద్దరిని పిలవలేదు దేవుడు. మీ భార్య భర్తలు కాదు, మీ ఇద్దరు రెండని పిలవలేదు. ఒంటరిగానే పిలుస్తాడు ఎవరినైనా సరే. మోషేని పిలిచాడు, భార్య ఏమైంది? పక్కెళ్ళిపోయింది, వాళ్ళ మామూలు ఉంటే పెట్టి వచ్చాడు. నువ్వు పనికిరావు ఇక్కడ, ఇప్పుడు నువ్వు పనికిరావు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను ఈ పని చేయాలి. దావీదు పని చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య అక్కడ ఉంది. సమూయేలు దగ్గర భార్య అక్కడ ఉంది. చెప్పండి, అబ్రహాం దగ్గర సారా ఉంది. అబ్రహాం దగ్గర సారా ఉంది. కానీ అద్భుతాలన్నీ ఎప్పుడు జరిగినాయి? అబ్రహాం దగ్గర. సారా లేనప్పుడే అబ్రహాం అద్భుతాలు చేశాడు. సారా దగ్గర ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు. యాకోబు పెనుగులాడింది ఎట్లాగా? ఒంటరిగానా 10 మందితోనా? ఒంటరిగా. ఒంటరిగా ఉండేవాడు బలవంతుడు దేవుని దృష్టిలో. లోకం దృష్టిలో 1000 మంది ఉన్నవాడు బలవంతుడు. సో ఒంటరితనము అనుభవించడం అంటే దేవుని లేకపోవటం, అంతేగాని మనుషులు లేకపోవటం కాదు. మనుషులు 100 మంది పక్కనున్నా కూడా నువ్వు ఒంటరిగానే ఉండొచ్చు. కానీ నువ్వు ఒక్కడివే ఉండి దేవుడు నీతో ఉంటే నువ్వు ఎప్పటికీ ఒంటరివాడు కావు. అటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన జీవితాలతో ఇంకొకరితో పంచుకొని, ఇంకో 10 మందితో, 5గురితో, 4గురితో, 3గురితో పంచుకొని మనం నాశనం చేసుకుంటున్నాం ఆ ఆశీర్వాదాన్ని. దేవుని యొక్క పిలుపు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంది. సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు ఒంటరివాడు, ఎవడూ లేడు అక్కడ. హన్నా ఉందండి అక్కడ? ఉందండి. దావీదు పిలుస్తున్నాడు దావీదుని సమూయేలు ద్వారా. దావీదు ఒంటరిగా ఉన్నాడు, అప్పుడు ఎవరితో ఉన్నాడా? ఎక్కడున్నాడు? యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళాడు. యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళాడు సమూయేలు. ఎక్కడ అని. దావీదు ఎక్కడున్నాడు? ఒంటరిగా గొర్రెలతో ఉన్నాడు అడవిలో.
చూడండి, ద పవర్ ఆఫ్ సింగిల్నెస్. అది పవర్. ఒంటరిగా ఉంటాం పవర్. అది దేవునితో ఉంటాం పవర్. మనుషులతో ఉంటాం పవర్ కాదు. ఇట్స్ వీక్నెస్. వీక్నెస్ అది. భార్యతో ఉంటాం, భర్తతో ఉంటాం, భర్త లేకపోతే భార్య, భార్య లేకపోతే భర్త, వాళ్ళు లేకపోతే వీళ్ళంతా అయిపోయింది అంతే. వీక్నెస్. యూ డిపెండెడ్ అపాన్ యువర్ వైఫ్. వెన్ వైఫ్ ఈస్ నాట్ దేర్, యు ఆర్ డెడ్. చాలా మంది భార్యలు చనిపోగానే భర్త చనిపోతారు, ఎక్కువ కాలం బతకరు. ఎందుకు? పరిపూర్ణ డిపెండ్ అయిపోయారు. కాలు కొట్టేసినట్టు, చేయి కొట్టేసినట్టు అయిపోద్ది. భర్త లేకపోతే భార్య ఒకలాగా అయిపోద్ది. డిపెండ్. ఎట్లా అంటే భర్త లేకపోతే భార్య అంత ఒంటరి అయిపోయినట్టు, నా జీవితం అంతా కోల్పోయినట్టు. ఎందుకు? నీ భర్తతో నింపేసుకున్నావు, దేవునితో నింపలేదు. అందుకే భర్త లేనప్పుడు భార్య వీక్ అయిపోతుంది. బిడ్డలతో నింపుకుంటాం, కుటుంబాలతో నింపుకుంటాం, చుట్టాలతో నింపుకుంటాం. లేకపోతే ఏమవుద్ది? బలహీనులు అయిపోతాం. తప్పు ఎవరు చేశారు? ఇప్పుడు నింపుకున్న వాళ్ళు తప్పు చేశారు. దేవుడు నింపుకోవాల్సిన చోట్ల నువ్వు ఇంకొకరు నింపుకున్నావు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒంటరిగానే ఉంటావు. కానీ ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళని ఒక వ్యక్తి ఉన్నాడు, యేసయ్య. ఆయనతో నింపుకోండి. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడుకో. బలం చూద్దాం ఒకసారి. కీర్తనలు 86:11. కీర్తనలు 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడుకున్నట్లు నా హృదయమునకు ఏకదృష్టి. దేనికి? కంటిక? హృదయముకు ఏకదృష్టి. ఇంగ్లీష్లో అంటున్నాడు, టీచ్ మీ యువర్ వే ఓ లార్డ్, దట్ ఐ మే రిలై ఆన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్. గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్, దట్ ఐ మే ఫియర్ యువర్ నేమ్. దట్ ఐ మే ఫియర్ యువర్ నేమ్. నాకు అన్డివైడెడ్ హార్ట్ ఏంటంట? ఈ హృదయము, విభజించబడిన హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు కీర్తనాకారుడు. దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను చాలా మందికి ఇచ్చేసాను నా హృదయం, అందరికి ఇచ్చేసాం. చిచి, ఇదంతా అబద్ధం. అయ్యా నాకు ఎటువంటి హృదయం వద్దు, పరిపూర్ణంగా నీ మీద ఉండే హృదయమే నాకు కావాలి అని మన ప్రార్థన అయి ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్ గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ దట్ ఐ మే ఫియర్ యువర్ నేమ్. నేను ఈ నామానికి భయపడినట్లు నా హృదయం విభజించొద్దు, ఏక హృదయముగా ఏక దృష్టితో కలిగిన ఒక హృదయం నాకు ఇవ్వు అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. మనం ఏనాడన్నా ప్రార్థన చేశామా అలాగా? నేను చేయలేదులేండి. ఈ వాక్యం నాకు ఇప్పుడే కళ్ళు తెలుస్తున్నాయి. నాకు కూడా చేశామండి, చేయాలని కూడా తెలియదు కదండి మనకి. ప్రియమైన దేవుడి జ్ఞాపకం చేసుకోండి. ఒకరి మీద ఉండాలా, భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలా, చుట్టాలు ఉండాలా, సంఘం ఉండాలి, అందరూ ఉండాలా. ఓకే, అందరూ ఉండాలా. ఆలోచన, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి కలిగి ఉండాలి. నింపద్దు. వారితో నింపి వారి మీద ఆధారపడి వారు లేకపోతే కుప్పకూలిపోతారు. అలా నింపమని చెప్పలేదు, అలా చేయమని కూడా దేవుడు చెప్పలేదు. నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుడు చెప్పిన పని నువ్వు చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగ చేయాలంటే భర్త భార్య ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పనమ్మా మీకు తీసుకుంటాను. దేవుడు వారిద్దరిని ఒకటిగా చేశాడు. ఆమేన్. మీ ఇద్దరిని దేవుడు ఒకటిగా చేశాడు, ఒకటైపోయారు. ఇప్పుడు మీరు ఆయన్ని ప్రేమించాలా, ఆయన మిమ్మల్ని ప్రేమించాలి. మీ ఇద్దరికి దేవుడు కలగజేసి ఇంకో సంతానాన్ని ఇచ్చాడు. మీరు ఆయన చూసుకోవాలా, చేయించాలి. ఈ ప్రేమలు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు ఏకం చేశాడు కాబట్టి, దేవుడి మీద ప్రేమ ఉంది కాబట్టి నేను భర్తని ప్రేమిస్తాను. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి, అది కూడా దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన మీద ఉండాలా, ఆయన మీదే ఉండాలి మొత్తం హృదయం అంతా. ఆయన ఆజ్ఞ ఇవ్వడం చూశారు, భర్తని ప్రేమించండి, ఎప్పుడు విడికొని ఉంటావా, రోగమైన కష్టమైన విడికొని ఉంటావా అని వాగ్దానం చేశాం కదా. దాన్ని బట్టి మీరు ప్రార్థన చేయాలి, ఆయనతో ఉండాలి, ఆయన మీతో ఉండాలి. అంతవరకు
ఆయన చెప్పాడు కాబట్టి. అప్పుడు ఈ పని పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణశక్తితో చేస్తే అది ఆరాధన. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కమాండ్ అది, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం మనం చేయాలి ఈ పని. అంతేగాని ఆజ్ఞ అట్లాగే ఉంది కాబట్టి నింపేయద్దు దీంతో మొత్తం. ఆ ప్రేమ నింపాలి, ఆజ్ఞను మాత్రమే మనము పాటించాలి. అది కూడా పూర్ణ, దట్ ఈజ్ వర్షిప్. అది ఆరాధన. భార్య భర్తల మధ్యలో ఉండే ఆరాధన అది, తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఆరాధన అది, కుటుంబాల మధ్యలో ఉండే ఆరాధన అది. దేవుడు ఇచ్చాడు నా బిడ్డని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సో నా బిడ్డని యేసే ఇచ్చిన బహుమానం, దేవుడు ఇచ్చిన బహుమానం. నేను బిడ్డను ప్రేమిస్తున్నాను. నేను ఎందుకు ప్రేమిస్తున్నాను? దేవుడు నాకు ఇచ్చాడు. పరిపూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తాను. నేను ఐ గివ్ వాట్ ఎవర్ యూ నీడ్. ఏం కావాలో అదే ఇస్తాను. నీ కోరికలు ఏం తీర్చను, కావాల్సింది ఇస్తాను. నేను ప్రేమిస్తాను, పెద్దవాడిని చేస్తాను, నా పని అంతా చేస్తాను నేను. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ప్రేమిస్తాను అంతే. నేను నా హృదయంలో నింపుకోను. హృదయంలో నిమ్మని ఎక్కడ చెప్పలేదు బైబిల్. మీ హృదయం మొత్తం వాళ్ళతో నింపేయండి, భార్యతోనూ, భర్తలతోనూ, మీ బిడ్డలతోనూ, మీ కుటుంబాలతోనూ, మీ ఉద్యోగాలతోనూ, డబ్బుతో నింపేమని ఎక్కడ చెప్పలేదు బైబిల్. హృదయం అంతా ఆయనకే ఉండాలని చెప్పి, నీ హృదయం మొత్తం ఆయనకే ఉండాలని చెప్తుంది. పాత నిబంధన, కొత్త నిబంధన అయినా సరే. ఒక్క రిఫరెన్స్ అని చూపించగలరా? నో. కానీ ఇచ్చాడు ఆయన, ప్రేమించాలి. ఇచ్చింది కాబట్టి మనం కొనసాగించాలి. ఇచ్చాడు కాబట్టి మనం కాపాడుకోవాలి, పరిరక్షించాలి. ఎందుకు? అది ఆజ్ఞ. ఆజ్ఞని గైకొంటున్నాం మనం. ఆజ్ఞని గైకొంటం కూడా ఎలా చేయాలి? ఇప్పుడు పూర్ణాత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ బలంతో. దిస్ ఈజ్ అ వర్షిప్. ఆజ్ఞని గైకొంటాం, ఇది వర్షిప్ టు ద లార్డ్. ఆ రోజు అబ్రహాము ఇస్సాకుని బలిసలను తీసుకెళ్తున్నప్పుడు ఆజ్ఞని గైకొంటున్నాడు. చంపటం ఆరాధన ఏంటండి? నో నో నో, ఆజ్ఞని గైకొంటున్నాడు ఆయన. అక్కడది ఆరాధన అయింది. అది దొడ్డుగారు చాపమన్నాడు, చాపాడు. చెప్పింది చేశాడు, ఆజ్ఞని పాటించాడు. అది ఆరాధన అయింది అక్కడ. అది దేవుడు చెప్పింది ఏ పని చేసినా అది పూర్ణాత్మతోటి, పూర్ణ బలంతో చేస్తే అదే ఆరాధన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి గనక ఆ విభజించబడిన హృదయం ఉంటే దేవుని ఎప్పుడు పూర్తిగా తెలుసుకోలేము మనం. పూర్ణ మనసుతో తెలుసుకోవడమే చాలా కష్టం. విభజించబడిన మనసుతో తెలుసుకోవడం ఇంకా కష్టం. కానీ ఈ రోజు నుంచి భార్యలు భర్తలను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాల్సిందే, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించాల్సిందే, సంఘాన్ని ప్రేమించాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎలా చేయాలి అనేది మీరు కానీ ఎలా చేయాలి? ఇదంతా పూర్ణాత్మ, పూర్ణ బలంతో, పూర్ణ మనసు చేయాలి. ఇది దేవుని ఆరాధన. అంతేగాని మొత్తాన్ని నింపుకోవద్దు, ఎవరూ నింపుకోవద్దు. నింపుకోవాలంటే ఒకతనితోనే నింపుకోవాలి. ఆయన పేరు యేసయ్య ఉండాలి. ఆయన కూడా దేవుని కుమారుడై ఉండాలి. భూమి ఆకాశము తయారు చేసిన, సృజించిన ఆ దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 4, పర్సూయింగ్ హ్యూమిలిటీ అండ్ లవ్. పర్సూయింగ్ హ్యూమిలిటీ అండ్ లవ్. వినయము, ప్రేమ, వీటిని కొనసాగించండి. ఏంటండి? వినయాన్ని, ప్రేమని కొనసాగించమంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాం ఒకసారి. మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి, ఏమంటాడు మళ్ళీ? ఏక మనసు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షతనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగుడని ఎంచుచు ముందుకు వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా అవసరాలు కొన్ని ఉంటాయి, నా అవసరాలు కొన్ని ఉంటాయి, మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, మీ కుటుంబానికి కొన్ని అవసరాలు ఉంటాయి, మా కుటుంబాలకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి అవసరాలు అలా గొప్ప, ఎవరిది వాళ్ళకే, ఏనా? ఎవరిది వాళ్ళకి గొప్ప. ఇప్పుడు ఎవరికి వాళ్ళదే గొప్ప అనకుండా, ఇప్పుడు మన అవసరాల కంటే వాళ్ళ అవసరం గొప్ప అని మనం భావించాలి. ఒకవేళ మన అవసరానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే, వాళ్ళ అవసరానికి 3,000 ఖర్చు అవుతుందంటే, మన 10,000 అవసరాన్ని 7,000 కుదించి ఆ 3,000తో చేసే మనసు ఉండాలి. సాధ్యమేనా? సాధ్యమేనా? వెరీ ఈజీ. ఎప్పుడైతే నిజంగా పరిపూర్ణంగా ప్రేమిస్తామో అప్పుడే చేయగలం ఈ పని. ప్రేమ లేకపోతే
ఒకరికి మనం ఏమీ చేయలేము, ఏది చేయలేము. చేయటానికి అడ్డొచ్చేస్తుంది. ఏంటది? ఏంటంటే అడ్డొచ్చేది? ఈగో అడ్డొచ్చేసిద్ది. ఏదైనా చేస్తే ప్రేమతోనే ఉండాలి. అది చేయట్లేదంటే ఏంటి అర్థం దానికి? దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ మై ఫ్రెండ్. సో ఎప్పుడైనా సరే వినయము, ప్రేమ ఈ రెండు కూడా ఏక మనసు ఉన్న వాళ్ళకే వస్తుంది, ఏక హృదయం ఉన్న వాళ్ళకే ఉంటుంది. సో ఖచ్చితంగా మీ అవసరాల కంటే వేరే అవసరాలు ఎక్కువగా భావించండి. ఇవాళ కాదు రేపు చేసుకుందాంలే, వాళ్ళ సంగతి చూద్దాం ఈరోజు అని ఆలోచించేలాగా చూడండి. 5వ పాయింట్, సీకింగ్ గాడ్స్ రెన్యూవల్. దేవుడి మనసుని పునరుద్ధరించాలని మీరు ప్రార్థన చేయండి. ఇలాగ దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఏక దృష్టి గల హృదయం నువ్వు అని ప్రార్థన చేశాడా? కీర్తనకారుల్లో కనబడతాం. కీర్తనలు 86:11 ఆఖరులు కనబడుతుంది. ఏమని కనబడుతుంది? నాకు ఏక దృష్టి గల హృదయం నాకు ఇవ్వయ్యా అడుగు. మనము అడగాలి, అయ్యా నాకు ఏక హృదయం కలగాలి, ఆ ఏక హృదయంలో నీతో నింపుకోవాలి తండ్రి. మరి ఇంకా దేన్ని నింపుకోకూడదు? నేను నాకున్న ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, నాకున్న ఆస్తిని అవ్వనివ్వండి, నాకు ఇష్టమైనది ఏదన్నా అవ్వనివ్వండి, అయ్యా నువ్వు ఇచ్చిందే కానీ, నా దగ్గర కలిగిందే కానీ, నా దగ్గర ఉన్నదే కానీ ఏది కూడా హృదయంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసేయండి ఈ రోజునే అని ప్రార్థన మీలో కలిగి ఉండాలి. కష్టం, ఎందుకంటే ఎంతో కాలంగా మన హృదయంలో ఒక నార్త్ ఈస్ట్ ఫేస్లోనేమో మన బిడ్డలు ఉన్నారు, సౌత్ ఈస్ట్ కార్నర్లోనేమో మన పేరెంట్స్ ఉంటారు, మళ్ళీ వెస్ట్లోనేమో అటు ఈశాన్యంలో వాళ్ళు ఉంటారు, ఈ తూర్పులోని వీళ్ళందరూ తిష్టేసుకొని కొన్ని 100 సంవత్సరాలు కూర్చొని ఉన్నారు. అట్లాగే 10 సంవత్సరాల్లో వచ్చి కూర్చున్నారు అక్కడ. వాళ్ళని ఖాళీ చేయండి అంటే ఖాళీ చేస్తారా? వెళ్ళిపోతారా? తరిమితే బయటికి కష్టం. ఏమా మీ మనసులో నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఇప్పుడు ఖాళీ చేయమంటే బాగుంటుందా? కానీ ఖాళీ చేయాలా వద్దా? మీ డాడీ మమ్మీ ఉన్నారా? ఖాళీ చేయాలా వద్దా? ఖాళీ చేయాలా వద్దా? చేయాలా వద్దా అండి? మీ మమ్మీ మీ డాడీ ఖాళీ చేయాలా? వాళ్ళు ఈ భూలోకాన్ని ఖాళీ చేస్తారు, మనం ఏదో రోజు ఈ భూలోకాన్ని ఖాళీ చేస్తాం. ఏంటండి, మనల్ని ఎవరు పట్టించుకోరు. హృదయంలో మాత్రం దేవుడు యేసయ్య మాత్రమే ఉండాలి. బిడ్డలు కాదండి, తల్లిదండ్రులు కాదండి, భర్త కాదండి, ఎవరూ కాదండి. ఆ హృదయము ఆయనదే. ఆయన పూర్ణ హృదయంతో ఆయన ఇవ్వబడాలంతే. ఆయన తప్ప మరి ఎవరికి ఉండకూడదు. నా హార్ట్ అంతా నువ్వే. నేను చాలా జోక్గా చెప్తానండి ఇంట్లో, నేను సీరియస్గా కూడా చెప్పను. ఏదైనా కొంచెం మొహం ఇట్లా పెట్టినప్పుడు నా హార్ట్ అంతా నువ్వే ఉన్నాను టైప్. నేను తెలుసు ఆమెకు కూడా నేను జోక్ చేస్తున్నాను, అంత జోక్ చేస్తున్నామని చెప్తుంది. ఉండదు నిజంగా. అటువంటి హృదయంతో ఉండాలి. కష్టం. ఎంతో కాలంగా అమ్మగారు నాన్నగారు బయట పంపించమ్మా, మీ హృదయం బయట పంపించాయంటే ఈజీయా? నింపుకోవటం మొదటి తప్పు, వారిని పెంచి పోషించడం రెండో తప్పు, ఖాళీ చేయమంటే పెద్ద తప్పు. సో మీ హృదయము ఏకహృదయమై ఉండాలి. ఎజెకియేలు రాసిన గ్రంథం 11:19. ఇందాక దావీదు భక్తుడు ఆగమ్మ అక్కడ. ఇందాక దావీదు భక్తుడు ఏమడిగాడండి? ఏక దృష్టి కలగా హృదయము, అండ్ గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ దట్ ఐ మే ఫియర్ యువర్ నేమ్ అన్నాడా? ఎజెకియేలు రాసిన గ్రంథం 11:19 చూద్దాం ఒకసారి. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను. చూసారండి, దేవుడు చేసే పని అండి అది, మనం చేసే పని కాదు. అక్కడ దావీదు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఏక మనసు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎజెకియేలులో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఏక మనసుని ఇస్తాను, నూతన ఆత్మను పుట్టిస్తాను అంటున్నాడు. మరి ఆ వాగ్దానం చేసిన ఆ పాత నిబంధనలో ఉన్న దేవుడు మరి ఈరోజు ఆయనే కదా మన దేవుడు.
ఈరోజు అడిగితే ఆయన నీకు నాకు ఆ హెస్కేల్ గ్రంథంలో రాసిన మాట ఈరోజు మీ జీవితంలో నా జీవితంలో నెరవేరదా? ఈరోజు నేను అడుగుతాను, దేవా నాకు ఏక మనసు కావాలి, నాకు ఏక మనసు నువ్వయ్యా, నూతన ఆత్మ పుట్టించు అంటే దేవుడు పుట్టించలేడా అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా పుట్టించగలడు, కానీ ఎదురు చూస్తున్నాడు నువ్వు అడుగుతున్నావా లేదా. ఆయన నిన్ను బెట్రోతలు చేసుకున్నాడు, చేసుకుని వెళ్ళాడండి, వివాహం చేసుకుంటాడు. కానీ ఎట్లా ఉండాలి మనం? నమ్మకంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. అప్పుడే ఆయనతో మన వివాహం, లేకపోతే లేదండి. ఆయనతో ఎప్పటికీ మనం కలవలేము. ఆయన వేరు, నేను వేరు. దేవుడికి నాకు దూరం అయిపోయింది పాపానికి. మధ్యలో సిలువ వచ్చింది. ఆ సిలువతో నేను దగ్గర అయ్యాను. ఆప్షన్, ఎలా దగ్గర అవ్వాలి? పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలం, పూర్ణ మనసు దగ్గర అవ్వాలి. నేను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎప్పుడు? మన బ్యాప్టిజం అప్పుడు. అయ్యా నమ్ముతాను, నిజంగానే ఉంటానని నిశ్చితార్థం చేసుకున్నాను. అయిపోయింది నిశ్చితార్థం అప్పుడు. మనకు వివాహం కలగాలంటే, వివాహం అంటే చెప్పాను కదా, తాళీలు, రూమ్లు, గదులు కాదు, ఒకటైపోవటం. దేవుడు నేను ఒకటైపోవటం, అది జరగాలంటే ఖచ్చితంగా తల్లి ఏముండాలా? పూర్ణ హృదయం ఉండాల్సిందే. పూర్ణ హృదయం ఎవరైతే లేదో వాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో ఏకము కాలేరు, అస్సలు కాలేరు. నూతన ఆత్మ పుట్టింతను ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. ద లార్డ్ ప్రామిసెస్, ఏంటంటే ద లార్డ్ ప్రామిసెస్, I will give them an undivided heart and put a new spirit in them. I will remove from them their heart of stone and give them a heart of flesh. God alone has the power to transform. రాతి గుండె తీసి మాంసగుండెని ఇస్తాడు. ఈ విభజించబడిన హృదయాన్ని తీసివేసి ఏక హృదయాన్ని ఇస్తాడు. నూతన ఆత్మను పెడతాడు, మనం నూతన పరుస్తాడు, మనం దేవునితో ఏకమవుతాం. నీవు నేను ఏక మగు వరకు. పాట ఎప్పుడన్నా పాడారా? నీవు నేను ఏకమగు వరకు అంటే ఎక్కడో దగ్గర మనం ఒకటవుతున్నాం. దేవుడు నేను, దేవుడు మీరు, ఇండివిజువల్గా, గ్రూప్గా కాదు. రివర్బల్ చర్చ్ దేవుడు అట్లా కాదు, వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు ఒక్కొక్కరు పర్సనల్గా దేవునితో ఏకమవుతారా? నేను దేవునితో ఏకమవుతాను. ఆ ఏకమవ్వాలంటే ఆయన ఏక మనసుతో ఉన్నాడు, డౌటే లేదు దాంట్లో, 100%. మరి మీకు ఏక మనసు ఉందా? ఏక హృదయం ఉందా? లేకపోతే మీ హృదయంతో ఏక హృదయంలోనే అనేకమైన సబ్ డివిజన్స్ ఉన్నాయా? మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి కదా. నా కొడుక్కి, నా కూతురికి, నా మమ్మీకి, మా అక్కకి, మా చెల్లికి, మా అన్నయ్యకి పెట్టుకొని, మా భర్త వాళ్ళ అన్నయ్య, మా భర్త వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం నింపారా మనసులతో? నింపలేదా? అస్సలు. వెరీ గుడ్. నిన్నుంటే మాత్రం ఒకటే ఒక ఆప్షన్. ఇవాళే ప్రార్థన చేయండి. దేవా, ఆ రోజు దావీదు భక్తుడు ప్రార్థన చేశాడే ఏక మనసు కోసము. ఎజెకియేలు వాగ్దానం ఇచ్చావు కదా, నేను ఏక మనసు నుంచి నూతన ఆత్మని పెట్టి రాతి గుండె తీసి మళ్ళీ మాంసగుండె పెడతాను కదా. చేయి చాచి అడుగుతున్నాను, నాకు అది కావాలి. చేయి చాచుతున్నాను తండ్రి. డాడీ, ఐ వాంట్ ఇట్ డాడీ, ప్లీజ్. నేను నీ కొడుకు అడుగుతున్నాను, నేను డాడ్ ప్లీజ్. నీ కూతురు అడుగుతున్నాను, డాడీ ప్లీజ్, ఐ వాంట్ దాట్. ఎవడా దేవుడు? ఎవడా అండి? మనం కోరరాని కోరిక కోరామా? కోరుకోవాల్సిన కోరికే కదా ఇది. ఇంకా ఆయనకి ఇష్టమే కదా అట్లా ఉండాలంటే. మనం ఏక మనసు కలిగి ఆయన్నే ప్రేమిస్తాము. అట్లాంటి హృదయం నాకు అంటే మరి ఆయనకే కదా మేలు. ఇంకా నా బిడ్డ నాతోనే ఉంటాడంటే ఇంకెంత సంతోషపడతాడు ఆయన. మరి మీకు ఇవ్వడా? నాతో కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి తలలు వంచుకొని కళ్ళు మూసుకోండి. దేవుణ్ణి అడగండి ఒక్కసారి. దేవా, దావీదు అడిగాడు కదయ్యా, ఏక మనసు, ఏక దృష్టి కలిగిన హృదయము
ఎజెకియలు నువ్వు ఇస్తా అన్నావు కదయ్యా, ఏక మనస్సు, రాతి గుండె తీసి మాంస గుండెనిచ్చి అయ్యా నూతన ఆత్మ పుట్టిస్తా అన్నావు కదా, నాకు కావాలి ప్రభువా. అందరూ వ్యక్తిగతంగా అడగండి, నా బిడ్డకు కావాలి, నా భర్తకు కావాలి అని అడగద్దు, మీకు మీరే అడగండి. అయ్యా ఈరోజు ఇవ్వండి, ఈ రోజు నుంచి నా హృదయంలో నీవు మాత్రమే ఉండాలి, మరి ఇంకేది ఉండకూడదు. నా హృదయం అంతా మీతోనే నిండి ఉండాలి, మీ ప్రసన్నతతోనే నిండి ఉండాలి, మీ ఆత్మతోనే నిండి ఉండాలి, మీ ప్రభావం చేత నిండి ఉండాలి తప్ప మరి ఇంకేది కాదు నాయన. అట్టి జీవితాన్ని మాకు ఇచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి మీ నామ మహిమార్థంగా ఉండటకు మేము మిమ్మల్ని మాత్రమే ఎక్కువగా ప్రేమించి, మేము చేసే ప్రతి ఒక్క పనిలోనూ, మీరు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞలోనూ, మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలోనూ పూర్ణాత్తోటి, పూర్ణ మనసు, పూర్ణ బలంతో మేము చేసే ప్రతి ఒక్క క్రియలోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాం నాయన. అట్టి జీవితం మాకు ఇచ్చి ముందు నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.